అమెరికాలో స్టేట్ పార్క్స్ ఎలా ఉంటాయో చూసేద్దాం రండి. మేము వెళ్ళింది వీకీ వాచి స్ప్రింగ్ స్టేట్ పార్క్ ఓపెన్ అవ్వకముందే లైన్ లో వెళ్ళి నిల్చున్నాము. ఎందుకంటే పర్ డే కి ఓన్లీ లిమిటెడ్ పీపుల్ మాత్రమే అలౌ చేస్తారు లోపలికి. అమెరికాలో స్టేట్ పార్క్స్ చాలానే ఉంటాయి. వాటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రకృతి, వైల్డ్ లైఫ్ అండ్ హిస్టారిక్ ప్లేసెస్ ని ప్రొటెక్ట్ చేయడం, అలాగే పబ్లిక్ కి సేఫ్ గా నేచర్ ని ఎంజాయ్ చేయడానికి ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడం. అన్ని స్టేట్ పార్క్స్ ఒకలాగా ఉండవు. ఈ పార్క్ లో ఫస్ట్ మేము వెళ్ళింది రివర్ బోట్ క్రూజ్. ఎంత బాగుందంటే వాటర్ కిందంతా క్లియర్ గా చేపలన్నీ కనిపిస్తున్నాయి. ఆ తర్వాత అందరం అక్కడే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి మర్మైడ్ షోకి రెడీ అయ్యాము. ఈ పార్క్ లో వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్స్ ఈ మర్మైడ్ షోనే. ఎంత బాగుందంటే 1.5 hour షో మొత్తం చాలా ఎంజాయ్ చేసాం అందరం. రేపు వచ్చే వీడియోలో మా క్రూజ్ ఎక్స్పీరియన్స్ అండ్ మర్మైడ్ షోని ఇంకా క్లియర్ గా పెడతాను. ఈ షో అయిపోయాక అక్కడే స్టేట్ పార్క్ లోనే ఒక ఫ్రెష్ వాటర్ పూల్ ఉంది. అక్కడ దిగి అందరూ ఆడుకోవచ్చు. సో అలా ఈ స్టేట్ పార్క్ లో మా డే అయితే గడిచింది. వీడియో నచ్చితే అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ సచ్ వీడియోస్.